అమ్మని తీసుకొచ్చే బాబు కొనిపించామంటే ఎంత రిచ్ ఆలోచించాలి. భూపాలపల్లి నుండి ఖమ్మంకి జస్ట్ బాంబులు కొనడానికైతే వెళ్ళినాం గాయస్. మేమైతే అందరం కలిసి ఇక వెళ్ళడం వెంటనే గోవా బన్ అని చెప్పి తిన్నాం గాయస్. ఒకదానికి వచ్చేసి 10 రూపీస్. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎక్కడైనా కలిసి మీరు కూడా ట్రై చేయండి. తిన్న తర్వాత మేమైతే డైరెక్ట్ బిర్యానీ తిన్నాం గాయస్. బిర్యానీ అయితే తినేసి ఆఫ్టర్నూన్ ఇక ఈవినింగ్ స్టార్ట్ అయితే అయినాం. తిన్న వెంటనే క్రాకర్స్ కాడికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక టైం కూడా చాలా ఎక్కువ అవుతుందని, మళ్ళీ లాంగ్ జర్నీ కదా, అందుకైతే ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాం మేమైతే. చూడు అంతేనా? సాములు దీపారాధన సాములు సాములు క్రాకర్స్ కొనే టైం అయితే వచ్చేసింది గాయస్. మేమైతే క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నాం. చూడండి ఎంత పెద్ద పెద్ద క్రాకర్స్ కొన్నాము. పెద్ద 50 అయితే అయిపోయినాయి మనం. ఇంకేంది బాక్స్ చూద్దాం. క్రాకర్స్ అయితే కొనుక్కొని మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. చాలా అంటే చాలా లో ప్రైస్లో వచ్చినాయి క్రాకర్స్ అయితే. ఇక ఖమ్మంకి అయితే వచ్చినందుకైతే వర్తుంది గాయస్ మాకైతే. రిచ్గా అన్నా ఖమ్మం తీసుకొచ్చే బాబు కొనిపించామంటే ఎంత రిచ్ ఆలోచించాలి. అర్థమైంది అన్నా. థ్యాంక్స్ అన్నా. బిగ్ గిఫ్ట్ దిస్. కొన్న క్రాకర్స్ని అయితే ఇక కార్ బ్యాక్లో పెట్టుకొని డిక్కీలో పెట్టుకొని అన్నీ ఇక స్టార్ట్ అయ్యాం. మావాడే చెప్తాడు వర్షం ఎట్లున్నదో, డ్రైవర్ చెప్తాడు. మామూలుగా అంటే మామూలు వర్షం కాదు. స్టార్ట్ అయిన తర్వాత దీవాలి బండ్లో సగం మంది పక్కకే ఉంటారు, మనం వెళ్ళిపోవచ్చు. పెద్ద ప్లానింగే. వెళ్తూ మేమైతే ఒక ఆగినాం గాయస్. అయిన తర్వాత ఒకటి టెస్ట్ రైడ్ చేద్దామని చెప్పి ఒక రాకెట్ని అయితే పెట్టినాం. చాలా బాగా వెళ్ళింది. వీడియో అయితే ఇట్లా అయిపోయింది గాయస్. అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన వీడియో అయితే. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ, రికవర్ చేసుకుంటా. మీరైతే మాత్రం నాకు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.